పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నూతన భవనం ప్రారంభం అంశంపై వాడివేడిగా సాగింది. నిర్మాణ పనులు పూర్తయి నెలలు గడుస్తున్నప్పటికీ ఆసుపత్రిని ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ప్రజాప్రతినిధులు అధికారులు నిలదీశారు. గిరిజన ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన సిహెచ్సి ప్రారంభం పదే పదే వాయిదా పడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ప్రారంభ తేదీలు ప్రకటించినప్పటికీ అమలు జరగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఆసుపత్రి ప్రారంభానికి ఖచ్చితమైన తేదీ ప్రకటించే వరకు సమావేశాన్ని కొనసాగనివ్వమని ప్రజాప్రతినిధులు స్పష్టం చేయడంతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం స్పందించిన సంబంధిత అధికారులు భద్రగిరి సిహెచ్సి నూతన భవనాన్ని జూలై 22న తప్పకుండా ప్రారంభిస్తామని సభావేదికగా హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ప్రజాప్రతినిధులు శాంతించగా అనంతరం మండల సర్వసభ్య సమావేశం కొనసాగింది. భద్రగిరి సిహెచ్సి ప్రారంభంపై అధికారుల తాజా హామీ ఈసారి కార్యరూపం దాల్చుతుందా అన్నది గిరిజన ప్రాంత ప్రజల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.